భూమి గగన్న పెళ్ళి నిజంగా జరిగిందో లేదో తెలుసుకోవాలని చెప్పి అపూర్వ ఆ గదిలో కెమెరా పెడుతుంది. ఇక ఆ విషయం గోరింటాకు సుజాతకు చెబుతూ ఉంటే భూమి వినేస్తుంది. అమ్మ అపూర్వ, ఇన్ని రోజులు మా ఇద్దరికి పెళ్లి జరగలేదని బావకి మాత్రమే అనుమానం ఉందనుకున్నాను. నీకు కూడా అనుమానం ఉందన్నమాట. నీ అనుమానాన్ని నేను తీరుస్తాను కదా అని చెప్పి భూమి పాల గ్లాస్ తీసుకొని గదిలోకి వెళ్తూ ఉంటుంది. ఇక ఆ టైంలో భూమి పాల గ్లాస్ తీసుకొని వచ్చేసరికి గగన్ మల్లెపూలను గాల్లో విసిరేస్తూ బెడ్ మీద పడుకొని ఉంటాడు. భూమిని లోపలికి పంపించి అపూర్వ బయట గడి పెట్టేస్తుంది. భూమి కూడా డోర్ లాక్ చేయడంతో అప్పుడు గగన్ ఏంటి అంటే నువ్వు కూడా శోభనానికి రెడీ అయ్యావన్నమాట అని చెప్పి అంటూ ఉంటే అవును బావా, చెప్పాను కదా, ఈ శోభనం జరిగితే అయినా నువ్వు నా మెడలో తాళి కట్టావన్న నమ్మకం నీకు వస్తుందేమో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే అలా అయితే నేను కూడా రెడీగానే ఉన్నాను అని చెప్పి గగన్ భూమికి ముద్దు పెడతాడు. నువ్వు మామూలు లేడివి కాదు, నువ్వు కిలాడివి అని చెప్పి గగన్ నేను ఇలా దగ్గరికి వస్తూ ఉన్నా నువ్వు కాస్తైనా దూరం జరగడం లేదంటే శోభనానికి పూర్తిగా రెడీ అయ్యే వచ్చావన్నమాట. ఇప్పటికీ మనకు పెళ్లి జరగలేదని నువ్వు నిజాన్ని బయట పెట్టవన్నమాట అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. పెళ్ళి కాకపోతే కదా బావా నేను భయపడాల్సింది. మనమిద్దరం భార్యాభర్తలం అయినప్పుడు శోభనానికి నేనెందుకు భయపడాలని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నువ్వు మామూలు ముదురువి కాదు అని చెప్పి గగన్ అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు భూమి ఇప్పుడు కనుక ఆ సీక్రెట్ కెమెరాలో ఇదంతా కూడా రికార్డ్ అవుతే ఆ అపూర్వ కూడా మా ఇద్దరికి పెళ్ళి జరగలేదు అనుకుంటుందేమో. అదే నాన్న కూడా చెప్తే నాన్న మళ్ళీ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ అపూర్వ వేలితో తన కంటినే పొడవాలంటే బావ నేను దగ్గరైనట్టుగా నటించాలి. ఆ అపూర్వను నమ్మించి నాన్న ముందు అపూర్వ నిజస్వరూపం బయట పెట్టాలని చెప్పి భూమి అనుకుంటుంది. గగన్ అలిగి వెళ్ళిపోతూ ఉంటే బావా ఏంటి బావా అలా అలిగి వెళ్ళిపోతున్నావు, నేను నిజంగానే నీ భార్యని. ఈరోజు ఎలాగైనా సరే నువ్వు నా మెడలో తాళి కట్టావన్న నిజాన్ని నీకు గుర్తొచ్చేలాగా చేస్తాను అని చెప్పి భూమి గగన్ని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటుంది. గగన్ని బెడ్ మీదకు తోసేసి తనకి ముద్దులు పెడుతూ ఉంటుంది. గగన్ భూమి దగ్గరికి వస్తూ ఉంటే దిండు అడ్డం పెట్టి తనని దూరంగా నెట్టేస్తూ ఉంటాడు. ఇకప్పుడు భూమి నవ్వవయ్య బాబు అంటూ పాట పాడుతూ గగన్ చుట్టూ తిరుగుతూ డ్యాన్సులు చేస్తూ ఉంటుంది. గగన్ని హక్ చేసుకుని భూమి డ్యాన్స్ చేస్తూ కావాలని ఆ కెమెరాలో అదంతా కూడా రికార్డ్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత గగన్ ఎప్పుడైతే సీరియస్ అవుతాడో అనుకునేసరికి భూమి కావాలని మెల్లిగా ఆ కెమెరా ఎక్కడుందో కనిపెట్టి దాన్ని ఆఫ్ చేసేస్తుంది. తర్వాత దాని మీద దిండు కూడా వేసేస్తుంది. ఏయ్, అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? నాకు ఇష్టం లేదని చెప్తున్నా, ఏంటి ఈ డ్యాన్సులు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి గగన్ వైపు ఎమోషనల్గా చూస్తూ బావా ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు బావా, నేను చెప్పేది అబద్ధమని ఇంకా నీకు అనిపిస్తుందా? నిజంగానే నువ్వు నా మెడలో తాళి కట్టావు. నేను ఎంతగానో ప్రేమించే అభిమానించే మా అమ్మ మీద ఒట్టు వేసి చెప్తున్నాను. కన్న తల్లి మీద ఒట్టు వేసి ఎవరు కూడా అబద్ధం చెప్పరు కదా బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ నువ్వు చెప్పేది నిజమైతే మరి నాకెందుకు ఏమీ కూడా గుర్తుకు రావడం లేదు అని చెప్పి తాళి కట్టిన విషయం గుర్తుకు రాకుండా నేను నిన్ను భార్యగా దగ్గరికి తీసుకోలేను అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత భూమి సరే బావా, నీకు ఎప్పుడు నాకు దగ్గర అవ్వాలనిపిస్తే అప్పుడే అవ్వు, నేను నిన్ను ఇబ్బంది పెట్టను. ఏదో సరదాకి కాసేపు నిన్ను నవ్విద్దామని ఇప్పటి వరకు నిన్ను ఆట పట్టించాను అంతే. నేను కింద పడుకుంటానులే బావా. నా మీదున్న కోపంతో ఇందాక నువ్వు సరిగ్గా భోజనం కూడా చేయలేదు కాబట్టి ఈ పాలు నువ్వే తాగేసి పైన పడుకో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ ఆ పాలు మొత్తం కూడా తాగేస్తాడు. తర్వాత గగన్ పక్కకు తిరిగి పడుకుంటాడు.
ఇక చెర్రీ ఆ పాలల్లో కలిపిన మందు వల్ల గగన్కి బాగా మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. భూమి కింద పడుకోవడంతో గగన్ కూడా వచ్చి భూమి పక్కన కింద పడుకుంటాడు. మత్తు పాలు ఎక్కిన తర్వాత గగన్ భూమితో, ఇదేంటి మనమిద్దరం భార్యాభర్తలం కదా, మరి నువ్వు కింద పడుకున్నావేంటి, దా నాతో పాటు నువ్వు కూడా పైన పడుకోవాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో గగన్లో వచ్చిన మార్పు చూసి భూమి షాక్ అవుతూ ఉంటుంది. బావా, నిజంగా నన్ను నీ భార్యగా అంగీకరిస్తున్నావా అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఒకప్పుడు నిన్ను ఎంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను భూమి, అటువంటి ప్రేమించిన నువ్వే నా భార్యగా నా జీవితంలోకి వచ్చావు. ఈరోజు మన శోభనం జరగబోతుంది, నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి గగన్ భూమిని హగ్ చేసుకుంటాడు. ఇక దాంతో భూమి గగన్లో వచ్చిన మార్పుకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఆ విధంగా చెర్రీ వేసిన ప్లాన్ వల్ల గగన్ భూమి ఇద్దరు కూడా ఒకటవుతారు. ఉదయాన్నే లేచి చూసేసరికి భూమి గగన్ గుండెల మీద వాలిపోయి ఉంటుంది. గగన్ నిద్ర లేచి భూమిని నెట్టేసి దూరంగా జరుగుతాడు. ఏయ్, ఏంటిది, నువ్వు నా పక్కన పడుకొని ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే, బావా, రాత్రి నువ్వే కదా బావా నేను కింద పడుకుంటానంటే వద్దని పైన పడుకోమని చెప్పావు, మన శోభనం జరిగిపోయింది అని భూమి అంటూ ఉంటుంది. నో, నేను నమ్మను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. బావా, ఇప్పటి వరకు తాళి కట్టలేదన్నావు, శోభనం పూర్తయిన తర్వాత శోభనం కూడా జరగలేదని అంటున్నావా? రేపు నా కడుపున ఏ కాయో కాస్తే అప్పుడు నీకు అర్థమవుతుందిలే అని చెప్పి భూమి గగన్తో అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ గదిలో నుండి సీరియస్గా బయటకు వచ్చేస్తాడు. అప్పుడు చెర్రీ గుడ్ మార్నింగ్ అన్నయ్య అని చెప్పి గగన్ని పలకరిస్తూ ఉంటాడు. మొత్తానికి మామయ్య మీ పెళ్ళిని అంగీకరించారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెర్రీ అంటూ ఉంటే, నేను మాత్రం మనస్ఫూర్తిగా ఇక్కడికి రాలేదురా, ఆ భూమి మెడలో నేను తాళి కట్టలేదు, పెళ్ళి కాకుండా శోభనానికి ఎవరు ఒప్పుకోరు కదా, అలాగే భూమి కూడా ఒప్పుకోదన్న నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను, కానీ ఆ భూమి బరి తెగించేసింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో చెర్రీ, తప్పనయ్య, భూమి గురించి నువ్వు అస్సలు అలా మాట్లాడకూడదు, నిజంగా భూమి దేవత, దేవత లాంటి అమ్మాయి నీ జీవితంలోకి వచ్చిందన్నయ్య అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. అదంతా నటనరా అని చెప్పి గగన్ అంటూ ఉంటే, లేదన్నయ్య, నిజంగా భూమిది చాలా గొప్ప మనసు అంటూ నువ్వు భూమిని ఇలా ద్వేషించడం కరెక్ట్ కాదు, ఆ దేవుడు చిన్నప్పుడే మీ బంధాన్ని ముడిపెట్టాడు, భూమి మరెవరో కాదన్నయ్య, నువ్వు ఎంతగానో అభిమానించిన నీ సిరిమువ్వ అని చెప్పి చెర్రీ గగన్కి నిజం చెప్పేస్తాడు. ఇప్పుడు చెప్పన్నయ్య, భూమి నిజంగా అబద్ధం చెప్తుందా? ఆ రోజు నువ్వు నిజంగానే భూమి మెడలో తాళి కట్టావు, కానీ నువ్వు బాగా మత్తులో ఉండడం వల్ల ఆ విషయం నీకు గుర్తులేదా అని చెప్పి చెర్రీ గగన్ కళ్ళు తెరిపిస్తాడు. భూమి దృష్టిలో నువ్వొక దేవుడు అన్నయ్య, ఎవరైనా సరే నిన్ను ఒక్క మాట అన్నా సరే భూమి అస్సలు ఊరుకోదు, తను నిన్ను అంతలా ఆరాధిస్తుంది అని చెప్పి చెర్రీ గగన్కి భూమి గొప్పతనాన్ని చెప్పడంతో గగన్ ఇన్ని రోజులు భూమిని అపార్థం చేసుకున్నందుకు చాలా బాధపడిపోతూ ఉంటాడు. మరోవైపు భూమి శోభనం అయినట్టుగా అపూర్వని నమ్మించడం కోసమని చెప్పి కావాలని చెరిగిన బొట్టుతో నలిగిపోయిన చీరతో అపూర్వకు ఎదురుపడుతుంది. గుడ్ మార్నింగ్ పిన్ని అని చెప్పి భూమి పలకరించడంతో అపూర్వ, ఇదేంటి ఈ అవతారంతో బయటకు వచ్చింది, కావాలని వచ్చిందా, నిజంగానే శోభనం జరిగిపోయిందా అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన నక్షత్ర భూమిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వసై, నువ్వు అసలు మనిషివేనా, నా బావని నాకు కాకుండా చేశావు, ఈరోజేమో ఇక్కడ నా ఇంట్లోనే బావతో శోభనం జరుపుకున్నావు, నువ్వు బాగుపడవంటూ నక్షత్ర భూమిని తిట్టుకుంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. భూమి ఫ్రెష్ అయిన తర్వాత గదిలో రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు. ఏంటి బావా, ఏమైనా కావాలా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో గగన్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వచ్చి వెనుక నుండి భూమిని గట్టిగా హక్ చేసుకుంటాడు. సారీ భూమి, ఇన్ని రోజులు నేను నిన్ను అపార్థం చేసుకున్నాను అని చెప్పి గగన్ భూమికి సారీ చెప్పడంతో, బావా, నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు చీ కొట్టినా నేను నీతోనే ఉంటాను, ఎందుకంటే
మన ఇద్దరిది ఇప్పుడు భార్యాభర్తల బంధం బావా అని చెప్పి భూమి గగన్కి చెప్తూ ఉంటుంది. ఇంకెప్పుడు కూడా మన మధ్య అపార్థాలు ఉండవు, నేను నిన్ను భార్యగా అంగీకరిస్తున్నానని చెప్పి గగన్ భూమికి చెప్పడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మన ఇంటికి వెళ్దాం పద అని చెప్పి గగన్ భూమికి చెప్పడంతో, ఒక్క నిమిషం బావా, ఇక్కడి నుండి వెళ్ళే ముందు ఒకరికి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి భూమి అంటుంది. తర్వాత గదిలో ఉన్న కెమెరాని హాల్లోకి తీసుకొని వస్తుంది. నాన్న, మమ్మల్ని మీకు ఇష్టం లేకపోయినా ఇక్కడికి పిలిచి పుట్టింట్లో నాకు జరపాల్సిన కార్యక్రమాలన్నీ కూడా జరిపించారు, చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పి భూమి శరత్చంద్రకి థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత అపూర్వ దగ్గరికి వచ్చి, పిన్ని, చాలా థ్యాంక్స్ పిన్ని, మీరు కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు, అలాగే మా శోభనం జరిగిందో లేదో తెలుసుకోవడానికి ఈ కెమెరా కూడా మా గదిలో పెట్టారు అని చెప్పి భూమి అపూర్వతో అంటూ ఉంటుంది. అలా ఇంట్లో వాళ్ళందరి ముందు అపూర్వ నిజ స్వరూపాన్ని భూమి బయట పెట్టడంతో శరత్చంద్రతో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు అపూర్వ, మీ గదిలో కెమెరా పెట్టడం ఏంటి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. దాంతో భూమి, ఒక్కసారి మీరే ఈ వీడియో చూడండి నాన్న, పిన్ని మా శోభనం జరిగిందో లేదో తెలుసుకోవడం కోసం అని చెప్పి మా గదిలో కెమెరా పెట్టింది, పిన్నికి మేమంటే ఎంత ప్రేమ కదా అని చెప్పి భూమి అపూర్వని అడ్డంగా ఇరికించడంతో అప్పుడు శరత్చంద్ర ఆ కెమెరా చూసి ఒక్కసారిగా అపూర్వ చెంప పగలగొడతాడు. ఏంటి అపూర్వ ఇది, నువ్వు ఇటువంటి పనులు చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ, అది కాదు బావా, గగన్ భూమిని దూరం పెడుతూ ఉంటే ఎక్కడ భూమిని బాధ పెడతాడోనని కెమెరా పెట్టాను అంతే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి అంటూ ఉంటే, ఛీ, నువ్వు ఇటువంటి నీచ బుద్ధి కలిగిన దానివని నేను అస్సలు ఊహించలేదు అపూర్వ, ఇటువంటి పనులు చేసి నా పరువు తీయకు అని చెప్పి శరత్చంద్ర అపూర్వని అసహించుకుంటాడు. అపూర్వ చేసిన పనికి నన్ను క్షమించు భూమి, తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి శరత్చంద్ర భూమికి క్షమాపణ చెప్పడంతో ఇకప్పుడు భూమి, మీరు క్షమాపణ చెప్పడం ఏంటి నాన్న అని చెప్పి, ఇప్పటికైనా ఈ అపూర్వ నిజ స్వరూపం మీరు తెలుసుకుంటే నాకు అంతే చాలంటో భూమి పదపావ వెళ్దామంటూ గగన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇకప్పుడు గగన్ కూడా అపూర్వకి వార్నింగ్ ఇస్తూ, చూడు అపూర్వ, ఇప్పటికైనా నీ వయసుకు తగ్గట్టుగా ప్రవర్తిస్తే బాగుంటుంది. ఈరోజు మా గదిలో కెమెరా పెట్టినట్టే రేపు నీ కూతురి గదిలో కూడా కెమెరా పెట్టాలని చూడకు, అప్పుడు నీ కూతురు నిన్ను జీవితాంతం అసహించుకునే పరిస్థితి ఏర్పడుతుందంటూ గగన్ అపూర్వకు వార్నింగ్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఆ విధంగా భూమి అయితే అపూర్వని శరత్చంద్ర దగ్గర అడ్డంగా ఇరికించేస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.